సో మనం చూస్తే ఇప్పటి వరకు 11 yearsలో పంజాబ్ కనీసం క్వాలిఫైయర్స్ వరకు అంటే లైక్ ప్లే ఆఫ్స్ కూడా రాలేదు. సో అలాంటి జట్టు ఈసారి మనం చూస్తే ఫైనల్ దాకా వచ్చేసింది, ఇప్పటి వరకు టేబుల్ టాప్లో ఉంది. ఏమంటారు? అంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఇస్ అ వండర్ఫుల్ టీమ్ అండి, అట్లా మనం ఈజీగా తీసుకోదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టీమ్ మీటింగ్లో మాట్లాడుకుంటారు, మనం ఫస్ట్ టైం వచ్చినాము, మన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా. అట్లాంటి ఒక మంచి శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. ఇప్పుడు ఆయన ఈజ్ అ వండర్ఫుల్ కెప్టెన్ అండ్ ఆల్సో పెర్ఫార్మింగ్ కెప్టెన్. ఒక కెప్టెన్ పెర్ఫామ్ చేసి ఏమవుతుంది, వేరే బ్యాట్స్మెన్ కూడా ఒక స్టాండ్ ఇచ్చి ఒక మంచి స్కోర్ తీసుకుని రావాలని ఆ పట్టుదల ఉంటుంది. సో శ్రేయస్ అయ్యర్ అగర్ వికెట్ పైన ఉంటే డెఫినెట్లీ ఒక పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది అండ్ దే విల్ గివ్ ఎ గుడ్ ఫైట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ పంజాబ్ కింగ్స్ ఆర్ better than RCB, but RCB has got a very good chance because for their formation of the team. Rajat Patidar is the captain. He will definitely lead the team. నా ఉద్దేశం అంటే ఈరోజు ఫైనల్లో ఏమవుతుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెప్టెన్ అండ్ విరాట్ కోహ్లీ విల్ గివ్ సమ్ అడ్వైస్ టు ద కెప్టెన్ ఆల్సో, బికాస్ ఈజ్ అ సీనియర్ అండ్ ఈ లెడ్ ది ఇండియన్ టీమ్ ఆల్సో. బట్ ఇక్కడ ఏమవుతుంది, శ్రేయస్ అయ్యర్కి ఈజ్ గాట్ మ్యాక్స్వెల్ టు గివ్ సమ్ అడ్వైస్. సో అదేమవుతుంది, గ్రౌండ్లో దిగేటప్పుడు ఏమవుతుంది, ఒక చేంజెస్ ఇమ్మీడియట్ తీసుకొస్తుంది. అంటే మనం చూసినలాగా ఏమవుతుంది, గ్రౌండ్ దిగినాక ఆ గ్రౌండ్ అట్మాస్ఫియర్లో ఒక ప్లేయర్ పైన డిపెండ్ అయి ఉంటాము, ఆ ప్లేయర్ బాగా చెడు. సో నెక్స్ట్ బౌలర్ ఎవరు తీసుకుని రావాలి, బ్యాకప్. అండ్ ఆ బ్యాకప్కి ఎవరు అంటే వీళ్ళ టీమ్ మీటింగ్లో అంటే వీల్ గివ్ అడ్వైస్, బ్రింగ్ దిస్ బౌలర్ ఫర్ 1 or 2 overs, దెన్ విల్ మేక్ ఇట్ మూవ్. అట్లాంటి సజెషన్స్ విరాట్ కోహ్లీకి ఇక్కడ ఉన్నది, అక్కడ మ్యాక్స్వెల్ విల్ ట్రై టు డూ ఫర్ శ్రేయస్ అయ్యర్. బట్ ఈరోజు మ్యాచ్ ఏమవుతుంది, టాస్ గెలిచినాక డెఫినెట్లీ దేర్ ద రెయిన్ వి ఎక్స్పెక్టెడ్ వెట్ కండిషన్స్ దేర్. If they take bowling, it will be very good and everybody is feeling. So it all depends upon the toss also. And if you take fielding first and restrict the batting side, first batting over, ఎంత రెస్ట్రిక్ట్ చేస్తామో అంత మనకి స్కోర్ చేయొచ్చు. అట్లాంటి ఒక మంచి కాంబినేషన్. బట్ ఈరోజు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే బోత్ హ్యావ్ కమ్ టు ద ఫస్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు విన్ దిస్ ట్రాఫీ. So first time winning trophy will be a great happiness for them and we hope for a good match. Yeah, definitely. So మాజిద్ గారు మీతో కూడా మాట్లాడే ముందు ఒక చిన్న వెల్కమ్ బ్యాక్. సో మాజిద్ గారు మీ దగ్గర ఆగాను. మొన్న క్వాలిఫైయర్ మ్యాచ్ ఏదైతే జరిగిందో అందులో చాలా వరకు ఇందాక మీరు చెప్పినట్టు మోహన్ గారు చెప్పిన పాయింట్ని బేస్ చేసుకొని చూస్తే టైమ్లీ డెసిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఫ్రమ్ ద క్యాప్టెన్ మేబీ ఎంఐలో అది లోపించిందేమో, అందుకని పంజాబ్కి ఏమన్నా అడ్వాంటేజ్ అయిందేమో, అది మీరేమన్నా ఆర్సీబీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారా? కాదు, అట్లా కాదు. ఆర్సీబీ డిఫరెంట్ టైటిల్స్తో వస్తారు ఇప్పుడు. మీరు చూసుకోండి, బాంబేలో 3-4 క్యాప్టెన్స్ ఉండే, బట్ మెయిన్ క్యాప్టెన్ మనం చూసుకుంటే రోహిత్ శర్మ ఎంచుకొని ఇచ్చి ఉండడు. బట్ ఇక్కడ మనం హార్దిక్ పాండ్యా కానీ ఇక్కడ అండ్ శాట్నర్ కానీ అందరు అడ్వైజర్ చాలామంది ఉంటాయి క్యాప్టెన్స్ కాళ్ళు. బట్ మనకి రోహిత్ శర్మ ఇంపాక్ట్ ఇంత పెద్ద ప్లేయర్కి క్యాప్టెన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు ఆడిపిస్తున్నారు మీరు, అక్కడ మాకు మైనస్ పాయింట్ అయింది అక్కడ. ఎందుకంటే చేంజ్ అక్కడ రోహిత్ శర్మ ఎప్పుడు బౌలింగ్ ఎవరికి ఇవ్వాలి అది చేయాలి, అక్కడ కూడా కొంచెం అయింది. బట్ ఇక్కడ మనం చూస్తే జితేష్ శర్మ ఈయనకి రజత్ పటిదార్ క్యాప్టెన్సీ ఇచ్చి అందరు షాక్ అయిపోయినారు ఇక్కడ తీసుకొచ్చింది రజత్ పటిదార్కి. సురేష్ అయ్యర్కి ఎవ్రీబడి సురేష్ అయ్యర్ ఇక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత క్యాప్టెన్సీ కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే చాలా మంది మ్యాచెస్ చూస్తున్నాం మనం. సో రోహిత్ శర్మ అక్కడ యాక్చువల్ టీంలో ఉండాలి, 11లో ఉంటే అక్కడ గ్రౌండ్లో ఉంటేనే వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ ఉండే. అది అక్కడ నాకు కొంచెం మైనస్ పాయింట్ అక్కడ కనిపించింది అది బాంబేది. ఎందుకంటే ఇక్కడికి ఎవరికి బౌలింగ్ కానీ సెటప్ కానీ మీరు బయట నుంచి ఏం చేయలేం. వెంకటేష్ సార్కి తెలుసు, అందరికి తెలుసు, బయట నుంచి ఏం జస్ట్ అడ్వైస్ ఇవ్వచ్చు. బట్ ఇఫ్ యూ ఫీల్డ్ యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. సో అది కొంచెం అక్కడ మైనస్ పాయింట్ అయింది, వాళ్ళకి కెప్టెన్ అక్కడ లేడు అక్కడ. సో అక్కడ కొంచెం మైనస్ పాయింట్ అయింది. బౌలింగ్లో కూడా లాస్ట్ ఓవర్ కూడా కొంచెం నాకు వాళ్ళకి అశ్విన్ కుమార్కి ఇచ్చింది, ఇంకొకటి వేరే ఒక ఓవర్ ఉండే, అక్కడ కొంచెం మైనస్ పాయింట్ అది అక్కడ. అండ్ మనం చూసినాం అక్కడ
అటాకింగ్ క్రికెట్ జాష్ ఇంగ్లీష్ అక్కడ ఆడినాడు 4th ఓవర్. అది పవర్ ప్లేలో వారు ఎవరికి ఇచ్చిన పవర్ ప్లేలో కూడా ఈ బోల్డ్ వెరీ వెల్. పవర్ ప్లే ఎందుకు రాలి, లాస్ట్ పవర్ ప్లే తర్వాత 4th ఓవర్ 5th ఓవర్లో వచ్చినాడు ఆయన. అక్కడ కూడా కొంచెం బౌలింగ్లో కొంచెం ఆయన స్పిన్, బాంబేలో స్పిన్ మనం చూసుకుంటే బాంబేలో స్పిన్ అంత లేదు. ఇక్కడ మనం చూసుకుంటే స్పిన్ ఇక్కడ బెంగళూరులో స్పిన్ మంచిగా ఉంది. కొంచెం పాండ్యా కానీ అండ్ సురేష్ శర్మ కానీ బోల్డ్ వెరీ వెల్. లాస్ట్ మ్యాచ్ ఆల్సో సురేష్ శర్మ టుక్ 3 wickets. సో ఈ టీం ఇద్దరిది చూసుకుంటే ఐ థింక్ బ్యాటింగ్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ క్యాప్టెన్ కానీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చూసుకుంటే హీస్ ఆన్ ద ఫీల్డ్. సో రజత్ పాటీదార్ అడ్వైస్ తీసుకుంటే అక్కడి నుంచి యూ హ్యావ్ టు గో అండ్ టాక్ టు బల రావచ్చు. సో అది మనకి అక్కడికి ప్లస్ పాయింట్ అవుతుంది అక్కడికి ఇదకి. ఓకే, అయితే వెంకటేష్ గారు ఫ్రమ్ ద స్టార్టింగ్ ఈ సీజన్లో ఎవర్ సిన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుండి పంజాబ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పుకుంటూనే వచ్చాము. అలాంటి స్ట్రాంగెస్ట్ టీమ్ మొన్న ఆర్సీబీ మ్యాచ్లో జస్ట్ 100తోనే పెవిలియన్కి వెళ్ళిపోవటం, పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడిపోవటం, చాలా మిస్ఫీల్డింగ్కి సంబంధించినవి, క్యాచెస్ మిస్ చేయటం కానీ ఇలాంటివన్నీ చూసాము. ఎందుకంటారు? వన్ బ్యాడ్ డే అండి. ఇంకోటి ఏంటంటే ఆ పిచ్ కూడా వాళ్ళ హోమ్ పిచ్ అది, కానీ అక్కడ ఏమైందంటే చాలా బౌలర్ ఫ్రెండ్లీగా ఉంది పిచ్. దాని మీద టాస్ వాళ్ళు ఓడిపోవడం వాళ్ళకి ఇబ్బంది అయింది. ఐ థింక్ ఆ పర్ఫార్మెన్స్ మనం పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియంలో మంచి బ్యాటింగ్ అండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ స్ట్రోక్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ప్రియాంశ్ ఆర్య కానీ, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, వడేరా, తర్వాత ఇంగ్లీష్ అండ్ స్టాయినస్, వీళ్ళు దే విల్ ఎంజాయ్ దీస్ కండిషన్స్. ఎందుకంటే ఇక్కడ వరకు ప్రతి మ్యాచ్లో కూడా మీకు మంచి స్కోర్స్ వచ్చాయి మీకు. కాబట్టి అది ఒక హాఫ్ డే ఫీల్డింగ్ చాలా రోహిత్ శర్మ క్యాచ్లు 2 వదిలేశారు. సో అలాంటి ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయి ఇక్కడ. నో నాట్ దిస్ టైమ్, బట్ అదే ఒక క్యాచెస్ కూడా వదిలేశారు వాళ్ళు. సో ఐ థింక్ అది ప్రాబ్లం. ఇందాక మన మాజిద్ చెప్పిన పాయింట్ అది కంటిన్యూషన్. ముంబై చాలా రాంగ్ డెసిషన్ చేశారు వాళ్ళు. రీస్టాప్లేకి అతను ఫస్ట్ మ్యాచ్ ఆడిన సీజన్లో అతనికి 4 ఓవర్లు, 1 ఓవర్లో శ్రేయస్ అయ్యర్ 3 6లు కొట్టాడు. అలా కాకుండా మీకు హార్దిక్ పాండ్యా ఎందుకో బాగా వేసాడు బౌలింగ్ 2 overs, బట్ 2 overs వేసాడు. శాంట్నర్ వాళ్ళ స్పిన్నర్ అతను కూడా ఎకనామికల్గా వేసాడు, అతనికి 2 ఓవర్లు ఇచ్చాడు. సో రీస్టాప్లేకి బౌలింగ్ ఇవ్వడం అనేది పెద్ద మిస్టేక్. అది చాలా కాస్ట్లీగా 1 ఓవర్లో 3 sixes ఎప్పుడు పోయినాయో అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆస్కింగ్ రేట్ చాలా డౌన్ అయిపోయింది. అది అక్కడి నుంచి వాళ్ళకి చాలా ఈజీ మ్యాచ్ పోయింది అక్కడ. సో అక్కడ పోయింది. సో అది వాళ్ళ డెసిషన్స్ కొంచెం రాంగ్ అనిపించినాయి. కానీ ఇక్కడ మీకు శ్రేయస్ అయ్యర్ నుంచి కానీ రజత్ పాటీదార్ నుంచి కానీ అలాంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే రజత్ పాటీదార్ ఫస్ట్ సీజన్ లీడ్ చేస్తున్నాడు, కానీ ఈజ్ ప్రూవింగ్ టు బై వెరీ గుడ్ క్యాప్టెన్. ఎందుకంటే అతను చాలా అగ్రెసివ్ కూడా ఉన్నాడు. అతను పెట్టే ఫీల్డ్ ప్లేసింగ్స్ కానీ అన్ని చూస్తే చాలా అగ్రెసివ్గా హీఈస్ గోయింగ్ ఫర్ వికెట్స్. అతనికి విరాట్ కోహ్లీ అడ్వైజ్ ఉంటుంది. విరాట్ కోహ్లీ అన్ని మొదట్లో అంత లేడు, కానీ మనం క్వాలిఫైర్ 1లో చూస్తే విరాట్ కోహ్లీ ఈ సెట్టింగ్ ఫీల్డ్, ఈజ్ టాకింగ్ టు ద బౌలర్స్. ఎందుకంటే తెలుసు దిస్ ఇస్ ద ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు విన్ ద టైటిల్. సో ఈ రోజు కూడా విరాట్ కోహ్లీని మీరు చాలా ఛార్జ్డ్ అప్గా చూస్తారు. విరాట్ కోహ్లీ ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ క్యామన్ పెడతారు. కోహ్లీకి మీద ఒక కెమెరా ఉంటుంది. సో కోహ్లీని ఈరోజు అబ్జర్వ్ చేయండి. కోహ్లీ విల్ బి వెరీ వెరీ యానిమేటెడ్, చాలా అగ్రెసివ్గా మొత్తం అతను. ఎందుకంటే విరాట్ కోహ్లీకి తెలుసు ఇది ఈ ఆపర్చునిటీ పోతే మళ్ళీ దొరకదు. లాస్ట్ టైం 16లో వెళ్ళినప్పుడు అది ఆ వార్నర్ చెప్పారు మీరు, బెన్ కటింగ్ ఉన్నాడు, బెన్ కటింగ్ మరొక ఆస్ట్రేలియన్, అంతవరకు పెద్దగా ఆడలేదు అతను. ఆ ఫైనల్లో ఒక బ్రహ్మాండమైన క్యామియో ఇన్నింగ్స్ ఆడి టైటిల్ ఎగరేసుకుపోయాడు. సో ఈసారి అలాంటి ఆపర్చునిటీ ఇవ్వరు విరాట్ కోహ్లీ కానీ ఆర్సీబీ కానీ. దే డోంట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ. కొంచెం ఆపర్చునిటీ ఇచ్చినా పంజాబ్ టీం చాలా డేంజర్. సో ఈసారి విరాట్ కోహ్లీ నుంచి బ్యాటింగే కాదు, యూ అబ్జర్వ్ హిమ్ ఆన్ ద ఫీల్డ్. అతను ఒక మంచి రేజింగ్ బుల్ లాగా ఉంటాడు చూడండి. యూ సీ హిజ్ బాడీ లాంగ్వేజ్ లైక్ ఎ చీతా. Always active.